మతి మొగడు ఇంకా లేవనట్టే ఉన్నది కదా. లేపి ముత్యంపేటకు పంపిద్దాం అనుకుంటే ఇంకా లేవలేదు కదా. ఏమయ్యో నీ ముద్దు నిద్ర ఆపి లే. ఏమయ్యో లేవయ్యా. ఏమి ఇంత పొద్దున లేపినావు? నేనేమన్నా కచేరికి పోయేది ఉన్నదా? కచ్చీరు పోతావా? యాడుంది కచ్చీరు? లే ఏంది నీళ్ళు బంగారు వంతుడి నిద్ర పాడు చేసినావు. బోలు దోమంట ఏంది? చాలే సరసం ఇట్లున్నప్పుడు గట్ల పెట్టావు గాని బోలు కూడా తోముతావా? ఇల్లు గిట్లు ఉడవంట. ఆగో రాత్రి చెప్పిన విషయం మర్చిపోయావా? ముద్దోల వంటివి. లక్ష్మి అప్ప రాత్రి ఏం చెప్పినావు? అప్ప చెప్పవా లక్ష్మి అప్ప ప్లీజ్ లక్ష్మి చెప్పవా రాత్రి ఏం చెప్పినా? అయ్యో బగ్గదాగి ఎల్లెలకల వంటివి. అల్లుళ్ళు వస్తున్నారు, ముత్యంపేట పోయి మేకలు తీసుకురావా ఏంది? అవును కాదేనా మతి మరపమంట. అల్లుళ్ళు వస్తారు కదా, అయిపోయింది అంతా అయిపోయింది. ఇక వాళ్ళ కోరికలు ఏంటే ఏమైపోయింది? ముందుంది వ్యవహారం. అల్లుళ్ళు అన్నాగా ఆ మాత్రం ఉండదేంటి? లేచి తయారవు. అయితేనే అయితా పెద్ద అల్లునికేమో మటన్ లేని ముద్ద అవుది కది, చిల్లానుకేమో బిర్యానీ లేని ముద్ద పోదు, చిన్న బిడ్డనేమో చేపలు అంటది, పెద్ద బిడ్డనేమో రొయ్యలు అంటది. ఇక మన వాళ్ళేమో పండుగ పాడానికి వచ్చింది. ఈ అల్లుళ్ళు అచ్చుడేందో, ఈ పండుగ ఏందో, వ్యవహారం మీద ఇక పోయేస్తా. పిల్ల లేతగుండాలే. పోయినేడే పెద్ద అల్లుడు మేకకూర ఉడకలేదని లేచిపోయిండు. నీ తెలియకపోతే పీరన్నం తీసుకొని పో. పీరన్న ఎందుకు? నువ్వే రారాదు. సాలే సంబరం. సరే గారి అన్న నర్సాన్ని దొరదొరగా పోతా ఉన్నారు. నేను శుభ్రకు పోతానా అత్తవా? గంట కోపం ఎందుకని నర్సా అన్న? మరి లేకపోతే ఏందిరా అన్ని నీకు చెప్పాలా? అగో గదేంద్ర తుమ్మ వాడితే అదేందే తుమ్మత్తే దుమ్మరా ఏంది? దగ్గర సరే ఓ నర్సాన్ని ఎటో పోతాను. ముత్యంపేట అంగడి పోతాను. అంగట్లో మా అత్త ఉండేది కలితే ఇంటికి రమ్మను. ఓ సరే నర్సిగా ఎటో పోతాను. ముత్యంపేట అంగడి పోతానా అన్ని నీకు చెప్పుడే. అయ్యో మనోడని అడిగితే గుర్తుకుంటావా అంటే నర్సన్న ఎటో పోతున్నావు? ముత్యంపేట అంగడి పోతాను. అంగట్ల ముత్యంపేట అంగట్ల మాకుంటుంది, రమ్మని చెప్పవా? అలా సత్తానా. మీ అక్కకు ఏమైందంటే మీ అక్కకి ఏమని చెప్పాలని? తలనొత్తుంది, కాళ్ళు గుంజుతున్నాయి, జ్వరం వస్తుంది, విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. ఏమని చెప్పాలి? ఎన్ని బాధలు, 15 రోజులు అంతా నీరసంగా ఉంది. లాస్ట్కు చెంబడక కూడా పెడుతుంది. ఏం చేయాలి అబ్బా? నువ్వు చచ్చిపోయినావని చెప్తా చక్కర చెప్తా. మంచిగా ఉన్నారా? అంత మంచిగా బజార్ ఫ్రెండ్ మేకని చెప్తాను. అయ్యా తువ్వాలా దుడుచుకో. ఏం చెప్పల్లా అంత బొక్క అయినావు, అంత బొక్క పడ్డావు. తింటానా? తింటలేవా? తింటానా మమ్మీ. మరి తింటే గిట్లా ఎందుకుంటావు బిడ్డ? చెల్లొచ్చిందే. ఎప్పుడు వస్తున్నారా? మంచిగా ఎప్పుడు వచ్చిండు? పొద్దుగాల. ఎంతసేపు అవుతుంది వచ్చి? రాత్రి తమ్మి. అబ్బా నీ కారెట్ చల్లకుండా
అది నేను పగటిలు వచ్చినట్టుంది. మరి లేకపోతే ఎంత నాకు అలా ఫోన్ చేసి అత్తి బయట అటు జరుగు. మంచిదే అంత మంచిదేనా? మంచిదే. ఆయప్ప రాత్రికి నేను మసాలా బిసాలా మచ్చ అల్లుళ్ళు వచ్చి అల్లుళ్ళు బాబా ఇలా మసాలా వేసుకొని తిరుగుడు ఎట్లా నాడు ఏమే పోయి కాళ్ళన్నీ గుంజుతున్నాయి, తలకాయ అంత నొత్తండి. పోయి తాళాలు పోయి బుక్కడంత తాగత్తా. మన వాళ్ళు వచ్చిరా? వచ్చారు తాగుతా కానీ సోయి లేకుండా నాకు తెలియదా? అల్లుళ్ళు వచ్చారు, అల్లుళ్ళ ముందు పరువు పోతుంది. మా చెప్పినట్టు నాకు తెలియదా? నాకు తెలియదా? కొంచెం సోయిపోతా. ఏం చేస్తుంది ఏమో నీకు. ఏ లేదు సోయిపోతే అత్త. అబ్బా టైము 8 అయింది. పొద్దుననగా పోయిండు, ఇంతవరకు పత్తలేడు, డ్రెస్ లేడు, కట్టుకొని తీసుకొస్తాను పోయిండు. ఆ మేకన కట్టుకొని కోసేది ఎప్పుడు, నేను అండేది ఎప్పుడు. ఏంది ఎప్పుడైనా పోయినా అయ్యా లక్ష్మి గంత కోపం ఎందుకే? ఇగో కట్టుకాయని కూడా పట్టుకొని వచ్చిన. ఇగో కత్తి, ఇగో కరెంట్ ఇట్లా మనవాడ ఇప్పుడే పోవాలా? ఎందుకని పోతా సరే అబ్బా. అబ్బా కూర అంటే కూరనే లేత మేక. నా జీవితంలో ఇంత టేస్ట్ ఉన్న కూర నేను ఎప్పుడు తినలేదు. మస్తు నిజంగా అమ్మ ఎప్పుడు ఊరలే కూర ఇట్లా ఫస్ట్ టైం. నాకైతే ఒక్క నల్లి పక్కవడం రాలేదు. ఏమయ్యో రాత్రి వేసిన మీకు ఇక్కడనే ఉంది, మన కుక్క కనబడతలేదయ్యా. అమ్మా సరు వసు. ఏంటమ్మా? అది రాత్రి మనం తిన్నది మేక కూర కాదమ్మా, కుక్క కూర. కుక్కనా? ఉసే ఆపండి మీ కప్పుడు, బయట వాళ్ళకి తెలిస్తే మన పరువు వద్దే. అత్త ఇంకో కట్టుకుంటారు. ఏం లేదయ్యా, ఏం లేదు అమ్మా, ఏం లేదు కదమ్మా, ఏం లేదు కదా, ఏం లేదు. వెల్కమ్ టు పల్లె పడస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.